చిలుకూరు బాలాజీ ఆలయంలో అర్చకులు రంగరాజన్ పైన దాడికి పాల్పడినటువంటి వీరరాఘవరెడ్డి అరాచకాలు ఏపీలో కూడా బట్టబయలయ్యాయి. ఏపీలో కూడా ఇదే రకంగా ఒక అర్చకుడి పైన దాడికి పాల్పడ్డాడు. అర్చకుడిని వేధింపులకు పాల్పడ్డాడు వీరరాఘవరెడ్డి. రామరాజ్య స్థాపన కోసం తన దగ్గరికి యువకుల్ని పంపించాలని డిమాండ్ చేశాడు. ఆయన డిమాండ్ కాదు, పంపించకపోతే పద్ధతిగా ఉన్నది, ఇది పద్ధతి కాదు, రామరాజ్య స్థాపన కోసం దగ్గరికి యువకుల్ని పంపించాలంటూ ఒక రకంగా హెచ్చరిక జారీ చేశారు. ఏపీలో కూడా వీరరాఘవరెడ్డి అరాచకాల విషయం చూస్తే సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా పెనుగొండ ఆలయ పూజారిని వీరరాఘవరెడ్డి బెదిరించారు. జనవరి 24న చెన్నకేశవ స్వామి ఆలయ పూజారికి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు వీరరాఘవరెడ్డి. రామరాజ్యం సైన్యంతో పూజారి సూర్యనారాయణకి బెదిరింపులకు పాల్పడ్డాడు. రామరాజ్యం సైన్యం కోసం యువకులని పంపించాలని డిమాండ్ చేశాడు. 20 ఏళ్ల వయసున్నటువంటి వ్యక్తులని ఆగకుండా 5 కిలోమీటర్లు పరిగెత్తేవారు తమకు కావాలని 15 మందిని 15 రోజుల్లో నలుగురిన దగ్గరికి పంపించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. అయితే యువకుల క్వాలిఫికేషన్ ఏంటంటే 20 ఏళ్ల వయసున్న వారు, ఆగకుండా 5 కిలోమీటర్లు పరిగెత్తేవారు తమకు కావాలని డిమాండ్ చేశారట వీరరాఘవరెడ్డి. నెలకు అవసరమైతే 20,000 రూపాయల జీతాన్ని కూడా ఇస్తారని చెప్పుకొచ్చాడు. ఏకంగా ఆలయ అర్చకుడి రకంగా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఒక టైం లిమిట్ కూడా పెట్టాడు. 15 రోజుల్లో నాకు 4 యువకులని పంపాలని డిమాండ్ చేశాడు, హెచ్చరిక జారీ చేశాడు. దీంతో ఇప్పుడు ఆ విషయం తాజాగా వెలుగులోకి చూసింది.